మరి తెలంగాణ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరుతుందా లేదా కేంద్రమే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుందా? అసలు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా? ఇది ఈ అంశంలో మన ముందున్న ప్రశ్నలు. శేఖర్ జాయిన్ అవుతున్నారు, మనతో పాటు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, ఇది కొంత వ్యవహారం అంతా చినికి గాలివానగా మారిన పరిస్థితి చూస్తున్నాం. ఎవరికి వారు ఈ వ్యవహారంలో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. కేంద్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా మారిపోయింది వ్యవహారం అంతా. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎస్ బిందు, నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతూ ఉన్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాళ్లకు టెండర్లు దక్కాయి, అవినీతి జరిగింది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. ఆ ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎక్కడా అవినీతి జరగలేదు, నిబంధనల ప్రకారమే టెండర్లు పిలిచాము, నిబంధనల ప్రకారమే టెండర్లు దక్కాయి అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ టెండర్లను క్యాన్సిల్ చేస్తున్నామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ఈ టెండర్ల రద్దు అనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుందా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్లడం అనేది చర్చ జరుగుతోంది. ఎస్ బిందు, మీరు అన్నట్లుగా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టెండర్ల రద్దు ప్రకటన చేశారో ఆ టైంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి స్పందించారు. అవినీతి జరిగింది, విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కనుక కోరితే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అన్నట్లుగానే ఆయన చెప్పారు. గత 10 సంవత్సరాల నుంచి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఆ సాంప్రదాయాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కొనసాగిస్తుంది అన్నట్లుగా ఆయన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏ రకమైనటువంటి వైఖరిని అవలంబిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. నిన్న కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ల మీద కావచ్చు, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో టెండర్ల ప్రక్రియ విషయంలో ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళందరికీ కూడా వివరణ ఇచ్చారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థాంక్యూ.